తెలంగాణ కోసం పక్షిలాగా కొట్లాడిన బిడ్డలం మేము. ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ఆనాడు ప్రజల్ని చైతన్యపరిచి ఐక్యం చేసి తెలంగాణ వస్తే బతుకు బాగుపడుతుందని చెప్పి భావించిన మళ్ళీ మనం మొత్తానికి రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నేను తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు. ఆ తదుపరి ఎందుకో ఒక్కోసారి అదృష్టం అనిపిస్తుంది, దురదృష్టం అనిపిస్తుంది. కరోనా కాలంలో మంత్రిగా పనిచేసిన, ఆరోగ్య మంత్రిగా, ఆ వేదన అంతా కూడా నేను కళ్ళారా చూసినవాడిని కాబట్టి ఆ తదుపరి ఆయనకి ఏమనిపించింది, మమ్మల్ని బయటికి పంపించిండ్రు. ఆ బయటికి పంపించినప్పుడు అనేక మంది మా దగ్గరికి వచ్చిండ్రు, చెప్తున్నారు మీ దగ్గర దాకా సైకిల్ మోటార్ మీద వచ్చినాం సార్ హుజరాబాద్ కని. ధర్మాన్ని నిలబెట్టిండ్రు. మొన్న ఆదమర్చి నిద్రపోతే మొత్తం 14,000 చిక్క పెట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్. కానీ అలా అర్థమైంది ఆయనకు. ఆయన భాషలో చెప్పాలంటే ఎప్పుడు చెప్పేటు పొట్టోన్నెత్తి పొడుగొడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టిందని. ఆయన కొట్టిండ్రు ప్రజలు, కథమైపోయాడు. ఇప్పుడు నాకు పరిచయం చేసేటప్పుడు వీరు టీడీపీ, వీరు కాంగ్రెస్, వీరు బీఆర్ఎస్, కానీ మనకే ఓటేస్తారు. అంటే ఈ దఫా ఈ 10 సంవత్సరాల కాలంలో యావత్ దేశ ప్రజానికానికి ప్రభుత్వాలంటే ఎట్లా ఉంటాయి, నాయకుడు అంటే ఎట్లా ఉంటాడు, నాయకుడు గొప్పోడైతే దేశం ఎట్లా పురోగమిస్తుంది అనేటువంటిది అర్థమైంది. జనరల్గా ఊళ్ళలో పోయినా బస్సులలో పోయినా రాజకీయ నాయకుల మీద గౌరవం ఉండదు. దండం పెడితే కూడా దండం పెట్టరు, ఒక్కోసారి ఇటు దండం పెడితే అటు చూసుకొని పోతా అంటారు. అంటే ఎందుకంటే ఎవరు ఉరగబెట్టేది మాకేముంది అని, మా కష్టం తీర్చే వాళ్ళు ఎవరున్నారనేటువంటి భావన ఉండే. గతుకుల రోడ్లు, మురికి కాలువలు లేక, రోడ్లు చక్కగా లేక, ఇట్లా అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ అట్లాంటి దేశ ప్రజలు, చిట్టుకుంటా ఓట్లేసే దేశ ప్రజలు, 2014 పూర్వం ఎవరు దిక్కులేడు కదా ఏదాంతి అని వేసే ప్రజలు ఇవాళ మొట్టమొదటిసారిగా మా ఓటు మోడీ గారికి వేస్తామనే స్థాయికి వచ్చింది. మా ఓటు బీజేపీకి వేస్తామనే స్థాయికి వచ్చింది. బీజేపీ, మోడీ గారు, దాన్ని నేను కూడా వచ్చినటువంటి మనోడే కదా, మన కళ్ళ ముందు ఎదిగినోడు కదా అనేటువంటి భావన వచ్చింది. అందుకని ఈ దఫా పార్టీలు, జెండాలు, రాజకీయాలకు ఆస్కారం లేకుండా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, ఇది గొప్పగా అభివృద్ధి చెందాలంటే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి గారు రావాలని చెప్పి దేశమంత్రి. నేను కొన్ని చిన్నవి అంటే చాలామంది పట్టించుకోరు అవి. ఎంతమంది ముఖ్యమంత్రి చూస్తే మనం, ఎంతమంది ప్రధానమంత్రిని చూస్తే మనం. 75 సంవత్సరాలు దేశం చంద్రమండలం మీద అడుగుపెట్టిందని చెప్పేటువంటి ఈ కాలంలో కూడా ఇంత టెక్నాలజీ, మనం అమెరికాలో ఉన్నంత క్షణాల మీద ఇక్కడ వారి ముఖం మనకు కనపడుతుంది, మన ముఖం వాళ్ళకి కనపడుతుంది, మాట్లాడే టెక్నాలజీ వచ్చింది. గింత పెద్ద టెక్నాలజీ, గింత పెద్ద సంపద, గింత పెద్ద అభివృద్ధి జరిగిన ఈ దేశంలో మోడీ గారు వచ్చేంత వరకు నా గ్రామాలలో చెంబు పట్టుకొని బయలుపోయే పరిస్థితి. మహిళలు 3 గంటలకు 4 గంటలకు పోయే పరిస్థితి. ఊళ్ళల్లో గుట్టలు లేవు, గ్రానైట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఊళ్ళల్లో ప్రతి ఇంచు సాగు చేసుకోవాలంటే స్వార్థం పెరిగి కంచెలు లేవు ఊళ్ళల్లో. ఎందుకంటే మేము మూలాలు ఊళ్ళల్లో ఉంటాయి కాబట్టి చెప్తున్నాం. కంచెలు లేవు, గుట్టలు లేవు, సాటు లేదు, బాయి గడ్డలు కూడా కథమైపోయినాయి. అట్లాంటి పరిస్థితుల్లో నా దేశ ఆడబిడ్డలు, నా దేశ ఆడపడుచులు ఇట్లాంటి వేదన అనుభవించదని చెప్పి మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన మొట్టమొదటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఎందుకు సాధ్యమైంది అంటే పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి అది సాధ్యమైంది. మన కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒకరింట్లోకి ఒకరు రానియలే, ఊళ్ళల్లో కంపెనీస్ పెట్టిండ్రు.
మా ఊరికి ఎవరు రావద్దు, పుసుకుని ఎవరికైనా ఇంట్లో కరోనా వస్తే కథమే ఆ ఇల్లు ఆయన తీసుకుపోయి అలా పడేస్తారు. తల్లి పోదు, తండ్రి పోదు, ఎవరు పోదు. చివరికి ఎంత బాధ అవుతుందంటే మనం అప్పుడు అంటుంటాం కుక్క సాగు చచ్చిపోయిందా అంటుంటాం. మనం కరోనాలో కనుక చనిపోతే ఏ కుటుంబ సభ్యులు కూడా హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ ఫ్యూనరల్ ప్రాసెస్ జరగలేదు. మేమే మున్సిపల్ లేబర్ని పెట్టి, మేమే దానికి స్పెషల్ లేబర్ని పెట్టి పూజ చేసే సందర్భాలు ఉన్నాయి. మేమే చేసిన పని. అంటే గట్లాంటి కరోనా కష్టకాలంలో అంట్లు తోమి బతికేటువంటి వాళ్ళని ఇంటికి రానియలే, బట్టలు ఉతికి బతికే వాళ్ళని ఇంటికి రానియలే, క్షౌరం చేస్తే తప్ప తిండి లేని ನಮ್ಮ నాయి బ్రాహ్మణ దగ్గర ఎవరు పోలే. ఒక్క మాటలో చెప్పాలంటే మన మాడింది, గజగజ వణికింది. అప్పుడు మోడీ గారు ధైర్యాన్ని ఇచ్చి బతుకుంటే బలసాగుతుంది, ఉంటే బలసాగుతుంది బతకొచ్చు అని చెప్పి ఎన్ని లక్షల కోట్లనే పోనీగాక అని చెప్పి 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున నెల బియ్యం ఇచ్చి ఇవాళకి ఇచ్చి ఇంకా 5 ఏళ్ల వరకు కూడా ఇచ్చి పేదలను ఆదుకునే వ్యక్తి కూడా మోడీ గారే. ఇవన్నీ మాటలతో ఖాళీ. ఇంతెందుకు మీకు ఇవాళ హైదరాబాద్ ఎప్పుడూ ఏదో ఒక భయం. బయటికి పోయిన భర్త తిరిగి వస్తుడు రావడం, బయటికి పోయిన కొడుకు తిరిగి వస్తుడు రావడం, ఆ పరిస్థితి ఉండే. అట్లాంటి రోజు నుంచి ఇవాళ ఇక్కడ లుంబిని పార్కులు మంచిగా ఆటలు ఆడుకుంటున్న పిల్లల మధ్య బాంబులు పెరిగే సందర్భం లేదు. ఇవాళ గోకుల్ చాట్ దగ్గర పిల్లలతో గప్చుప్పులు తింటున్నటువంటి వాళ్ళు పేలిపోయి చనిపోయిన సంఘటనలు లేవు. ఇవాళ సాయిబాబా గుడి దగ్గర పూజ కోసం పోతే పేలిన బాంబులకు విసిరేయబడ్డ మాంసం ముద్దలు లేవు. ఇవాళ రక్తం లేదు. ఇవాళ ఎంతమంది చూస్తుంది. 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి నాయకత్వంలో